గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఆ చాప్టర్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్ టాపిక్ అని కూడా చెప్పుకున్నాం, దట్ ఈజ్ ఎర్రర్స్ అన్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఎర్రర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎర్రర్స్ అంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి ట్రూ వాల్యూకి బిట్వీన్లో ఉండే డిఫరెన్స్ని మనం ఎర్రర్స్ అంటామని చెప్పుకున్నాం. ఈ ఎర్రర్స్ అనేవి ప్రిమినల్గా మనకి 2 టైప్స్ ఉంటాయని చెప్పాం. ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్, నెగిటివ్ అన్నాం. నెక్స్ట్ ఎర్రర్స్లో టైప్స్ వచ్చేసి సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ ర్యాండమ్ ఎర్రర్స్ అనే విషయం మాట్లాడుకున్నాం. సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే అవాయిడ్ చేసేటువంటి ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్ అంటే నాన్ అవాయిడెడ్ ఎర్రర్స్ అన్నాం. సిస్టమాటిక్ ఎర్రర్స్ని మరలా మనం 4 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ఎర్రర్స్ అన్నాం. సెకండ్ వన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ రియేజెంట్ ఎర్రర్స్ అన్నాం. థర్డ్ వన్ వచ్చేసి ఎర్రర్స్ ఆఫ్ మెథడ్స్ అన్నాం. లాస్ట్ వన్ వచ్చేసి ఎడిటివ్ ఎర్రర్స్ అన్నాం. తర్వాత ర్యాండమ్ ఎర్రర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్లో ఇంతవరకు అయింది. నెక్స్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఎర్రర్స్. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ చాప్టర్లో మనకు ఉండేది ఈ అనలిటికల్ డేటాలో మనం ఎర్రర్స్ తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది యాక్యురసీ. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటన్నా యాక్యురసీ గురించి నేర్చుకోవాలి. యాక్యురసీ అంటే ఖచ్చితత్వం, ఎగ్జాక్ట్ అన్నమాట, ఖచ్చితంగా ఉండాలి, దాన్ని యాక్యురసీ అంటాం. సో ఏంటి యాక్యురసీ అంటే ఏంటి, దాన్ని మనం ఏ విధంగా మెజర్ చేస్తాము అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఎర్రర్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటన్నా యాక్యురసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ ఏంటో చూడండి. యాక్యురసీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the degree of agreement between experimental value and true value. The degree of agreement between experimental value and true value, దాన్ని మనం ఏమంటున్నామా యాక్యురసీ అంటున్నాం. ఓకే, యాక్యురసీ అనేది క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూని డిటర్మైన్ చేస్తుంది. యాక్యురసీ నుంచి మనం ఏం చెప్పచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. ఎర్రర్కి రివర్స్ అండి ఇది. యాక్యురసీ అనేది ఎర్రర్కి రివర్స్ అనమాట. ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ కాల్డ్ యాక్యురసీ, అలా కూడా మనం చెప్పచ్చు. సో యాక్యురసీని మనం ఏమంటాం, ఇట్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎర్రర్. ఎర్రర్కి రివర్స్లో ఉండే ప్రాసెస్ని మనం ఏమన్నాం, యాక్యురసీ అన్నాం. యాక్యురసీ అంటే ఏంటన్నా ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి ట్రూ వాల్యూకి బిట్వీన్ ఉన్నటువంటి డిగ్రీ ఆఫ్ అగ్రిమెంట్, దాన్నే మనం యాక్యురసీ అంటాం. యాక్యురసీ అంటే ఎగ్జాక్ట్ అని, ఎగ్జాక్ట్గా మనం డిటర్మైన్ చేయడం అని, ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పడం అని. సో ఎక్స్పెరిమెంటల్ వాల్యూ యొక్క క్వాలిటీని ఇది తెలియచేస్తుంది అనమాట. ఓకే, ఇది యాక్యురసీ అంటే. యాక్యురసీ అంటే మనం ఏం చెప్పచ్చు, డిగ్రీ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ. అది మనకి ఏం తెలియచేస్తుంది, ఎక్స్పెరిమెంటల్ వాల్యూ యొక్క క్వాలిటీని తెలియచేస్తుంది. ఇది దేనికి రివర్స్ ప్రాసెస్ అమ్మా, ఎర్రర్కి రివర్స్ ప్రాసెస్నే మనం యాక్యురసీ అంటాం. ఓకేనన్నా, ఎర్రర్స్కి రివర్స్లో ఉండే ప్రాసెస్నే మనం ఏమన్నాం, యాక్యురసీ అన్నాం. నెక్స్ట్ ఈ యాక్యురసీని మనం ఎన్ని టర్మ్స్లో మెజర్ చేయొచ్చు, దీని మెజర్మెంట్స్ ఏంటో చూడండి. యాక్యురసీని మనం ఏ విధంగా మెజర్ చేస్తాము, మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాక్యురసీ.
అంటే యాక్యురసీని మనం ఎక్స్ప్రెస్ చేసే మెథడ్స్ ఏంటి అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. యాక్యురసీ అంటే అర్థమయ్యట్లే కదా, డిగ్రీ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ, దాన్ని మనం యాక్యురసీ అన్నాం. యాక్యురసీ అంటే ద ఎగ్జాక్ట్ అని మీనింగ్ అనమాట. అది దేన్ని తెలియజేస్తుందమ్మా, ఎక్స్పెరిమెంటల్ వాల్యూ యొక్క క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. సో ఇలాంటి యాక్యురసీని మనం ఏ మెథడ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాము అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాక్యురసీ. మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాక్యురసీ. యాక్యురసీని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి అబ్సల్యూట్ మెథడ్. యాక్యురసీని ఎక్స్ప్రెస్ చేసే ఫస్ట్ మెథడ్ ఏంటన్నా, అబ్సల్యూట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి రిలేటివ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ అబ్సల్యూట్ మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేటివ్ మెథడ్. ఓకే, అబ్సల్యూట్ మెథడ్లో మనం యాక్యురసీని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామో, రిలేటివ్ మెథడ్ ద్వారా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామో అనే విషయం చూద్దాం. ఫస్ట్ అబ్సల్యూట్ మెథడ్. Absolute means the difference between experimental value and true value. Absolute means the difference between experimental value and true value. So experiment దాన్ని I అనుకోండి, experimental value minus true value, దాన్ని ఏమంటాం మనం అబ్సల్యూట్ మెథడ్ అంటాం. సో అబ్సల్యూట్ మెథడ్ ద్వారా మనం దేన్ని క్యాలిక్యులేట్ చేయాలమ్మా, యాక్యురసీని క్యాలిక్యులేట్ చేయాలి. యాక్యురసీ, సో యాక్యురసీకి ఫార్ములా వచ్చేసి అబ్సల్యూట్ మెథడ్లో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ. దాన్ని మనం అబ్సల్యూట్ మెథడ్ ద్వారా యాక్యురసీని డిటర్మైన్ చేయడం అంటాం. సో మనం యాక్యురసీని డిటర్మైన్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ ఏంటని చెప్పాం, అబ్సల్యూట్ మెథడ్ అంటున్నాం. అబ్సల్యూట్ మెథడ్లో యాక్యురసీని ఏ విధంగా డిటర్మైన్ చేస్తాం, మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ. ఓకే, ఇది అబ్సల్యూట్ మెథడ్ ద్వారా యాక్యురసీని ఎక్స్ప్రెస్ చేయడం. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఎవరు, రిలేటివ్ మెథడ్. రిలేటివ్ మెథడ్ ద్వారా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామో చూడండి. రిలేటివ్ మెథడ్, so relative method is the ratio between absolute method and experimental value. అంటే అబ్సల్యూట్ మెథడ్ ద్వారా మనం ఎంతైతే యాక్యురసీని క్యాలిక్యులేట్ చేసామో దానికి ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి బిట్వీన్లో ఉండే రేషియోనే మనం ఏమంటాం, రిలేటివ్ యాక్యురసీ అంటాం. సో ఆ విధంగా మనం రిలేటివ్ మెథడ్లో రిలేటివ్ యాక్యురసీ ద్వారా యాక్యురసీని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్, రిలేటివ్ మెథడ్ ద్వారా మనం యాక్యురసీని ఫైండ్ అవుట్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి ఫార్ములా వచ్చేసి ఇట్ ఈస్ ద రేషియో అంటే బై, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ absolute accuracy xi minus xt by experimental value xi. ఓకే, ఇది యాక్యురసీ. ఏ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసాం, రిలేటివ్ మెథడ్లో. యాక్యురసీ అంటే అర్థమవుతుందమ్మా, ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్
ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ, దాన్ని మనం యాక్యురసీ అన్నాం. యాక్యురసీ అనేది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ యొక్క క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఈ ఎక్స్పెరిమెంటల్ వాల్యూని యొక్క క్వాలిటీని ఇండికేట్ చేసే యాక్యురసీని మనం 2 మెథడ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసేమో అబ్సల్యూట్ మెథడ్, సెకండ్ మెథడ్ వచ్చేసి రిలేటివ్ మెథడ్. అబ్సల్యూట్ మెథడ్ మీన్స్ యాక్యురసీని ఏ విధంగా డిటర్మైన్ చేస్తామో చూడండి. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ. రిలేటివ్ మెథడ్లో మనం యాక్యురసీని ఏ విధంగా డిటర్మైన్ చేస్తామో చూడండి. ఇట్ ఈస్ అ రేషియో బిట్వీన్ అబ్సల్యూట్ యాక్యురసీ అండ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. ఓకే, ఈ విధంగా మనం యాక్యురసీ దాని యొక్క ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామో మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఎర్రర్స్ అయింది, యాక్యురసీ అయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటో చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రెసిషన్. నెక్స్ట్ వన్ ఏంటన్నా ప్రెసిషన్. ఈ ప్రెసిషన్ ఏంటో చూద్దాం. ఎర్రర్స్ యాక్యురసీ రెండు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రెసిషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటండి ప్రెసిషన్. ప్రెసిషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద, ప్రెసిషన్ అంటే ఏంటో చూడండి. Precision is defined as the concordance of measurements between experimental value and true value. Precision is defined as the concordance of measurements between experimental value and true value. ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి ట్రూ వాల్యూకి బిట్వీన్ ఉన్నటువంటి కాంకార్డెన్స్ని మనం ప్రెసిషన్ అంటామండి. ఓకే, ఈ ప్రెసిషన్ని మళ్ళీ మనం మెజర్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. యాక్యురసీని మెజర్ చేయడానికి ఈ విధంగా అయితే 2 మెథడ్స్ చెప్పుకున్నామో, ప్రెసిషన్ని మెజర్ చేయడానికి కూడా కొన్ని మెథడ్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రెసిషన్. ఓకే, ప్రెసిషన్ అంటే ఏంటమ్మా? ద concordance of measurement between experimental value and true value. ఓకే, ఇప్పుడు ఈ ప్రెసిషన్ని ఎక్స్ప్రెసింగ్ చేసే మెథడ్స్ ఏంటనే విషయం అబ్జర్వ్ చేద్దాం. మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రెసిషన్. ప్రెసిషన్ని ఎక్స్ప్రెసింగ్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీన్ డీవియేషన్స్. ఫస్ట్ మెథడ్ మీన్ డీవియేషన్స్. ప్రెసిషన్ని ఎక్స్ప్రెస్ చేసే నెక్స్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్స్. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. థర్డ్ మెథడ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ఈ 3 మెథడ్స్ ద్వారా మనం ఏం చేస్తాం? ప్రెసిషన్ని మెజర్ చేస్తాం అన్నమాట. ప్రెసిషన్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కాంకార్డెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ. దాన్ని ప్రెసిషన్ అన్నారు. ఈ ప్రెసిషన్ని మెజర్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా? 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ మీన్ డీవియేషన్,
సెకండ్ మెథడ్ స్టాండర్డ్ డీవియేషన్, థర్డ్ మెథడ్ కోఎఫిషియంట్ వేరియబుల్స్. ఈ మెథడ్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ప్రెసిషన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేందుకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 3 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటన్నా, ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీన్ డీవియేషన్. ఈ మెథడ్ యూస్ చేసి మనం ప్రెసిషన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము అనే విషయం చూద్దాం. ఫస్ట్ మెథడ్ మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ చూడండి ఒకసారి. మీన్ డీవియేషన్ ఈజ్ ద మీన్ ఆఫ్ ది ఇండివిజువల్ మెజర్మెంట్స్. మీన్ డీవియేషన్ దీని డెఫినేషన్ చెప్తున్నాను ఒకసారి చూడండి. మీన్ డీవియేషన్ ఈజ్ ద మీన్ ఆఫ్ individual measurements of the individual measurements of the mean of the measurements. Individual measurements. Okay, ikkada ఆపేద్దాం. Individual measurements. Mean deviation is the mean of the individual measurements. Mean deviation అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ డీవియేషన్స్ని, సమ్ మెజర్మెంట్స్కి సంబంధించిన డీవియేషన్స్ని మనం D1, D2, D3, D4 అండ్ సో ఆన్ అనుకుందాం. సమ్ మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి డీవియేషన్స్ని ఏమనుకున్నాను నేను? D1, D2, D3, D4 అనుకున్నాను. ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్ కావాలి. సో మీన్ డీవియేషన్ ఈజ్ ద మీన్ ఆఫ్ ఇండివిజువల్ మెజర్మెంట్స్. ఇండివిజువల్ మెజర్మెంట్స్ యొక్క డీవియేషన్స్ ఇవి. ఇండివిజువల్ మెజర్మెంట్స్ ఆఫ్ డీవియేషన్స్. ఇండివిజువల్ మెజర్మెంట్స్కి సంబంధించిన డీవియేషన్స్ ఏంటన్నా? D1, D2, D3, D4. వీటి యొక్క మీన్ చేయాలి మనం. మీన్ చేయడం అంటే వీటన్నింటినీ యాడ్ చేసి ఎన్ని ఉంటే అన్ని బై చేయాలన్నమాట. సో D1 ప్లస్ D2 ప్లస్ D3 ప్లస్ D4 ప్లస్ అండ్ సో ఆన్. ఎన్ని ఉన్నాయి ఇవి? N. సో క్యాపిటల్ N. దీన్నే మనం మీన్ డీవియేషన్ అంటాం. దీన్ని ఏమంటున్నాం? మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ మీన్స్ మీన్ ఆఫ్ ది ఇండివిజువల్ మెజర్మెంట్స్ ఆఫ్ డీవియేషన్స్. మీన్ డీవియేషన్ అంటే ఏంటి? మీన్ ఆఫ్ ది ఇండివిజువల్ మెజర్మెంట్స్ ఆఫ్ డీవియేషన్స్. ఏవైనా సమ్ మెజర్మెంట్స్కి సంబంధించిన డీవియేషన్స్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, సమ్ మెజర్మెంట్కి సంబంధించిన డీవియేషన్స్ మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు? ఎలా కన్సిడర్ చేశానంటే నేను డీవియేషన్ D కాబట్టి డీవియేషన్స్ని ఏమన్నాను? D1, D2, D3, D4 అన్నాను. వీటి యొక్క మీన్, వీటి యొక్క అర్థమెటిక్ మీన్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వీటి యొక్క అర్థమెటిక్ మీన్నే మనం ఏమంటాం? మీన్ డీవియేషన్ అంటాం. ఈ మీన్ డీవియేషన్ మెథడ్ ద్వారా మనం దేన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ప్రెసిషన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, ప్రెసిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం 3 మెథడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 3 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీన్ డీవియేషన్. ఓకేనా? మీన్ డీవియేషన్ అంటే ఏంటమ్మా? ఏవైనా సమ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన డీవియేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ డీవియేషన్స్ యొక్క మీన్ ఏమవుతుంది? మీన్ డీవియేషన్ అవుతుంది. ఈ మీన్ డీవియేషన్ యొక్క యూజ్ ఏంటి? మనకి దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? ప్రెసిషన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంట. ఓకేనా? నెక్స్ట్ ప్రెసిషన్ని ఎక్స్ప్రెస్ చేసే నెక్స్ట్ మెథడ్ దట్ ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్. ప్రెసిషన్ని ఎక్స్ప్రెస్ చేసే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటమ్మా? స్టాండర్డ్ డీవియేషన్. ఆ స్టాండర్డ్ డీవియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రెసిషన్ ఎక్స్ప్రెస్ చేసే నెక్స్ట్ మెథడ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ చూడండి. స్టాండర్డ్ డీవియేషన్ మీన్స్
the square root of the square root of the squares of the deviations, the square root of the squares of the deviations squares of the deviations divided by the degree of freedom, divided by the degree of freedom. Next చూడండి, standard deviation means square root of the, so square root of the squares of the deviations, square root of the squares of the deviations. So deviations ఏమనుకోమన్నా, let us assume deviations are d1, d2, d3, d4 and so on. ఈ deviations ఏం చేయాలి, స్క్వేర్స్ చేయాలి. స్క్వేర్స్ చేసి సమ్ కూడా చేయాలి. సో d1 square plus d2 square plus d3 square plus and so on by n. This is standard deviation. దీన్ని మనం ఏమన్నామా, స్టాండర్డ్ డీవియేషన్ అన్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ది డీవియేషన్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్స్ బై ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా? ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ d3 స్క్వేర్ అండ్ సో ఆన్ బై n. ఈ స్టాండర్డ్ డీవియేషన్ బట్టి కూడా మనం ఏం చేయొచ్చు, ప్రెసిషన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నమాట. ప్రెసిషన్ని మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి మీన్ డీవియేషన్ మెథడ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, లేకపోతే స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్ ద్వారా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో అలాగే ప్రెసిషన్ని మనం ఎక్స్ప్రెస్ చేసే థర్డ్ మెథడ్ వచ్చేసి ఏమని చెప్పుకున్నామా, కోఎఫిషియంట్ వేరియేషన్. కోఎఫిషియంట్ వేరియేషన్ మెథడ్ నుంచి మనం ప్రెసిషన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము అనే విషయం చూద్దాం. ప్రెసిషన్ ఎక్స్ప్రెస్ చేసే థర్డ్ మెథడ్ వచ్చేసి ఎవరు, కోఎఫిషియంట్ వేరియేషన్. ఈ మెథడ్ ఏంటో చూడండి. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ప్రెసిషన్ని మనం ఎక్స్ప్రెస్ చేసే లాస్ట్ మెథడ్ వచ్చేసి కోఎఫిషియంట్ వేరియేషన్. కోఎఫిషియంట్ వేరియేషన్ మీన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డీవియేషన్. కోఎఫిషియంట్ వేరియేషన్ అంటే ఏంటో చూడండి, డీవియేషన్ when expressed deviation when expressed in terms of percentage. Deviation when expressed in terms of percentage of measurements. This is called coefficient variation. Coefficient variation అంటే డీవియేషన్ మనం ఎక్స్ప్రెస్ చేయాలి. దేంట్లో ఎక్స్ప్రెస్ చేయాలి, పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. దాన్నే మనం ఏమంటామా, కోఎఫిషియంట్ వేరియేషన్ అంటాం. సో కోఎఫిషియంట్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ by mean of measurements ఇంటూ దేంట్లోనమ్మా, పర్సంటేజ్లో చెప్పాలి, ఇంటూ 100. పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100. దాన్ని మనం ఏమన్నాం, కోఎఫిషియంట్ వేరియేషన్ అన్నాం. కోఎఫిషియంట్ వేరియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే డీవియేషన్ వెన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. డీవియేషన్ మనం పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేసే ఒక విధానాన్నే
కోఎఫిషియంట్ వేరియేషన్ అన్నాం. ఈ కోఎఫిషియంట్ వేరియేషన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ప్రెసిషన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇది ప్రెసిషన్. సో ఈరోజు మనం ఏం చూసాం, యాక్యురసీ అంటే ఏంటో చూసాం, ప్రెసిషన్ చూసాం. యాక్యురసీని ఎక్స్ప్రెస్ చేసే మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రెసిషన్ ఎక్స్ప్రెస్ చేసే మెథడ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఈ చాప్టర్లో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్ వచ్చేసి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటన్నా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ చూడండి అమ్మా, దట్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి కూడా ప్రెసిషన్కి సంబంధించినవే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ డెఫినేషన్ ఇంపార్టెంట్. డెఫినేషన్ చూడండి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ the meaningful digits which are known with a certainty. Significant figures are the meaningful digits. The significant figures అనేవి meaningful digits which are known with a certainty. ఒక పర్టికులర్ ద వాల్యూతో కంపేర్ చేస్తే ఈ మీనింగ్ఫుల్ ఫిగర్స్, ఏ ఫిగర్స్ అయితే మీనింగ్ఫుల్గా ఉంటాయో ఆ ఫిగర్స్ని మనం ఏమంటామమ్మా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. సర్టెన్ ఫిగర్తో కంపేర్ చేస్తే మనం అనాలిసిస్ చేసినప్పుడు వచ్చినటువంటి కొన్ని ఫిగర్స్ ఏవైతే మీనింగ్ఫుల్గా ఉంటాయో ఆ ఫిగర్స్ని ఏమంటారు, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి కొన్ని మెజర్మెంట్స్ వస్తాయి, కొన్ని ఫిగర్స్ వస్తాయి. ఆ ఫిగర్స్ అనేవి నోన్ మెజర్మెంట్స్తో, నోన్ వాల్యూతో మనం కంపేర్ చేసుకున్నాం అనుకో, నోన్ ఫిగర్ తోటి ఈ ఫిగర్స్కి మీనింగ్ఫుల్ ఉంటుంది అనమాట, కొంచెం దరిదాపుల్లో దగ్గరగా వస్తాయి. అలా ఏ ఫిగర్స్ అయితే ఉంటాయో ఆ టైప్ ఆఫ్ ఫిగర్స్ని మనం ఏమన్నాం, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాం. ఓకేనా, ఇవి మనం దేన్ని తెలియజేస్తాయి, ప్రెసిషన్ని తెలియజేసేవే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నమాట. ఇక్కడతో మనకి ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా అనే చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. సో 6th సెమ్కి సంబంధించినటువంటి 5 యూనిట్స్ మీకు కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. అన్ని యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సిలబస్ మీకు ఆల్రెడీ 2.5 యూనిట్స్ నోట్స్ ఇవ్వడం జరిగింది. 2 యూనిట్స్ 2.5 యూనిట్స్ 2 యూనిట్స్ ఇచ్చాం. క్రోమటోగ్రఫీ 1, 2 రిమైనింగ్ 3 యూనిట్స్కి సంబంధించిన నోట్స్ వాట్సాప్ చేస్తాము. అండ్ మోడల్ పేపర్ కూడా వాట్సాప్ చేస్తాం. ఏమేమి చదవాలో క్వశ్చన్స్ కూడా చెప్తాను. అవన్నీ మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి బాగా చదువుతారని ఆశిస్తున్నాను. ఓకేనా, ఇక్కడతో మనకి సిలబస్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఓకేనమ్మా, ఏంటా సిలబస్ ఒకసారి చూడండి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి క్వాలిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే మనం టైట్రేషన్స్, ప్రెసిపిటేషన్స్ ఇవన్నీ దాంట్లో చెప్పుకున్నాం. గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అవన్నీ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా. దాంట్లో ఎర్రర్స్ గురించి మాట్లాడడం, యాక్యురసీ గురించి మాట్లాడడం, ప్రెసిషన్ గురించి మాట్లాడడం, స్టాండర్డ్ డీవియేషన్ వీటి గురించి మాట్లాడడం, నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి కూడా మాట్లాడడం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి సెపరేషన్ టెక్నిక్స్. దాంట్లో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్, కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ లాస్ట్ వన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ గురించి మాట్లాడుకున్నాం. నన్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా చూసాము. దాని అప్లికేషన్స్, లిమిటేషన్స్ కూడా చూసాం. తర్వాత సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయనే విషయం కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ క్రోమటోగ్రఫీ 1లో పేపర్ క్రోమటోగ్రఫీ గురించి డిస్కస్ చేసాం. క్రోమటోగ్రఫీ 2 వచ్చేసి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, కాలం క్రోమటోగ్రఫీ, హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ గురించి డిస్కస్ చేసుకున్నాం. వాటికి సంబంధించిన షార్ట్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, టోటల్గా ఎంటైర్ సిలబస్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన నోట్స్ ఒక 2 డేస్లో మీకు వాట్సాప్ చేసేస్తాం. ఓకేనమ్మా, మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ 6th సెమ్లో ఉన్న అన్ని టాపిక్స్ కూడా 6th సెమ్లో ఉన్నటువంటి 5 యూనిట్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్ టాపిక్స్ అండి. మీరు ఫర్దర్గా ఆల్రెడీ ఫస్ట్ నుంచి అదే విషయం చెప్తున్నాను. ఈ 6 యూనిట్స్ కూడా 6th సెమ్లో ఉన్నటువంటి 5 యూనిట్స్ కూడా మీరు ఫర్దర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా లేకపోతే జాబ్ సైడ్ వెళ్ళిపోయినా సరే మీకు ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. చూసారా,
ఆల్రెడీ ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా గురించి మాట్లాడినప్పుడు దాంట్లో మనకి ఏమున్నాయి, ఫార్మాస్యూటికల్ ల్యాబ్స్లో మనం ఏం చేస్తామో దానికి సంబంధించినవే ఉన్నాయి. సో మీరు జాబ్లోకి వెళ్ళినా లేకపోతే పీజీలో అనలిటికల్ కెమిస్ట్రీలో వస్తాయని చెప్తున్నాను. ఇవే కాదండి, సపరేషన్ టెక్నిక్స్ కావచ్చు, లేకపోతే క్రోమటోగ్రఫీ కావచ్చు, ఆ టైట్రేషన్స్, ప్రెసిపిటేషన్, గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ఇవేమైనా కావచ్చు. ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో చాలా చాలా యూజ్ అయ్యేటువంటి కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఫైనలీ స్టూడెంట్స్, మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. వీటిని ఎవరైనా వీడియోస్ చూడకపోయినట్లయితే మరలా చూసి వాటిని జాగ్రత్తగా ఫాలో అయ్యారని కూడా అది మీకే మంచిది, ఫ్యూచర్లో మీకే మంచిది. అది మీరు చదువుకున్నా లేకపోతే నెక్స్ట్ జాబ్లో సెటిల్ అయినా అది మీకే యూస్ఫుల్ అన్నమాట. సో స్టూడెంట్స్, మీరు జాగ్రత్తగా వీటిని ఫాలో అవ్వండి. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్.